ఈనాటి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో మనం ప్రారంభిస్తున్నాం. కార్యక్రమంలో అటువంటి పెద్దలందరం కూడా జ్యోతి పరం జ్యోతి దీప జ్యోతి పరం జ్యోతి దీప జ్యోతి జనార్దనః దీప హరతు మే పాపం దీప జ్యోతి నమోస్తుతే శుభం కరోతు కళ్యాణం ఆదేశ బుద్ధి వినాశాయ ఆత్మజ్యోతి నమోస్తుతే ఆత్మజ్యోతి ప్రదీప్తాయ బ్రహ్మజ్యోతి या कुम्भेन्दुतुषारहारधवला ఆధ్వర్యంలో పింగల్ యోగా మిత్ర బృందం వారి నిర్వహణలో మాననీయ డాక్టర్ శ్రీ వసంతరెడ్డి గారి పర్యవేక్షణలో జరుగుతున్న ఈ కార్యక్రమ నివేదిక తెలియజేయవలసిందిగా మా యోగా మిత్ర బృందం अंतरिक्षधं शान्तिः पृथिवी शान्तिः आपः शान्तिः ओषधयः शान्तिः
शान्तिः वनस्पतयः शान्तिः సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం తిథి నవమి నక్షత్రం కృతికా నక్షత్రం వారం ఆదివారం తేదీ 17 देवै सुधावन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषझा రెడ్డి సార్ గారికి, అలాగే మా ఆచార్యులకి, అలాగే పెద్దలు భూమయ్య గారికి, యోగమిత్ర బృందం అధ్యక్ష ఉపాధ్యక్షులకి, భీమ్గల్ వీడీసీ అధ్యక్ష ఉపాధ్యక్షులకి, వీడీసీ సభ్యులకి, యోగమిత్ర బృంద సభ్యులందరికీ మరియు మా పాఠశాల విద్యార్థులకి కూడా శుభోదయం. ఈరోజు ఒక దృఢ సంకల్పంతో యోగమిత్ర బృందం అనేది రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఒక మంచి పనులు నాకు ఇందాకనే తెలిసింది. అంటే భూపాలను నాకు చాలా పరిచయం చిన్నప్పటి నుంచి. అన్న చెప్తా ఉంటుండే, ఇట్లా మనం ఒకటి ఉన్నది చేద్దాం, ఏదో ఒకటి క్యాంపు కానీ డొనేషన్ కానీ చేద్దామని చెప్పేసి. అన్న ఆలోచనలు ఎట్లుంటాయంటే ఎప్పుడు కూడా మన భీమ్గల్ సభ్యులకి, భీమ్గల్ పట్టణ వాసులందరికీ కూడా ఇప్పుడు ఏదో ఒక మంచి ఒకటి చేద్దాము, మన దాంట్లో ఒక మార్పు ఉండాలి భీమ్గల్లో అని చెప్పేసి కుతూహలంగా ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉంది. సో ఈ క్యాంప్ గురించి అంటే ఏమైందంటే మన భీమ్గల్ వాస్తవ్యులకి ఒక 2-3 బ్లడ్ అవసరం పడేది. ఏ నెగిటివ్ బ్లడ్ ఎక్కడ దొరకట్లేదు అసలుకి. ప్రపంచంలో మానవ మేధస్సుకి తెలియకుండా, మానవ బ్రెయిన్కి కూడా ఎటువంటి లేకుండా సృష్టించలేనిది ఏంటి అంటే బ్లడ్ ఒకటే. మనము తయారు చేయలేం బ్లడ్ని, అది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి మాత్రమే రాగలుగుతుంది. సో అటువంటి బ్లడ్ మనము మన మనిషి ఒక సాటి మనిషి కోసం సహాయపడగలిగితేనే ఒక ప్రాణాన్ని కాపాడతాం. మీరు ఇచ్చే ఒక్క ప్యాకెట్ బ్లడ్ 4 ప్రాణాన్ని కాపాడగలుగుతుంది. పాదాభివందనం చేయాల్సింది. అలాగే ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది పెట్టాలనే ఆలోచన కూడా రావడం, దానికి గ్రూప్ సభ్యులందరూ కూడా, సభ్యులు కాని వాళ్ళు కూడా, భీమ్గల్ లోకల్ వాళ్ళు కూడా ముందుకు రావడము చాలా గొప్ప పరిణామము. ఈ క్యాంపు నుంచి దాదాపు ఒక 60-70 బాటిల్ యూనిట్స్ బ్లడ్ వచ్చింది అంటే దాదాపు మీరు ఒక 400 మంది ప్రాణాలని కాపాడినారు. సో ఇంత గొప్ప కార్యక్రమాన్ని మీ సండే అనుకోకుండా, అంటే యూజువల్గా అందరూ ఆదివారం వస్తేనే సరే ఒక రిలాక్సేషన్ ఉంటుంది, వైఫ్ అండ్ పిల్లలతోటి చాలా హ్యాపీగా కాలం గడపచ్చు అనుకునే రోజులు ఇవి. అట్లాంటిది ప్రతి సండే కూడా ఒక గుడిని మీరు దత్తతలాగా తీసుకొని, ప్రతి ఒక్క గుడిని దాని బాగోగులు చూసుకొని పరిశుభ్రంగా ఉంచి మన హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని నిలబెట్టే విధంగా మీరందరూ చేస్తున్నటువంటి సేవలు కూడా అభినందనలు. సో ఇంత గొప్ప కార్యక్రమానికి పిలిచి నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకోమని చెప్పేసి, మీ పుణ్యంలో నాకు కూడా కొంత భాగం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ పాఠశాల పూర్వ విద్యార్థిగా, భీమ్గల్ వాస్తవ్యుడిగా, మీ అందరి తమ్ముడిగా ఎప్పటికీ ఈ విధంగానే మీతో మమేకమై ఇటువంటి సేవా కార్యక్రమాలన్నీ కొనసాగిస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.